నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ దాదాపు 48 మంది చనిపోయారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే గురుకుల ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ బహిరంగంగానే అటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ముందున్నారు. సో సార్, ఈ యొక్క స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఆరోపణ అనుకుంటారా, వాస్తవం అనుకోవాలా, ఏమనుకోవాలి? మంత్రుల చేతగానితనం అనుకుంటా, రేవంత్ రెడ్డి అసమర్థత, రేవంత్ రెడ్డి చేతగానితనం అనుకుంటా. నిజంగా నా హస్తమే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, మీ మంత్రులను కాదు పంపించేది, నువ్వేరా. మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మీ దగ్గర మరి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉంది, మీ దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. వాళ్ళందరినీ మా ఇంటికి పంపించి మా ఇల్లు సోదా చేయి, నేను ఎక్కడెక్కడ చేస్తున్నా నా ఫోన్ కాల్స్ మొత్తం కూడా నీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, నీ దగ్గర ట్యాపింగ్ వ్యవస్థ ఉంది, మొత్తం కూడా చేసి వెరిఫై చేసి ఎక్కడెక్కడ నేను ఏ విషాహారం పెట్టినా, ఆ విషారం ఎక్కడ వండినా, ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ సర్వ్ చేసినా, ఎంతమందిని చంపినా అనేది నువ్వు మొత్తం తెలంగాణ ప్రజల ముందర పెట్టాలి. అంతే తప్ప ఈ మతి స్థిమితం లేని కొండా సురేఖ లాంటి మంత్రిని, మత్తులో ఉన్న కొండా సురేఖ లాంటి మంత్రిని, లేకపోతే సీతక్కను, నిస్సహాయురాయలైన సీతక్కను, లేకపోతే ఇంకెవరో చిన్న చిన్న ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ముందర పెట్టి ఈ గేమ్ ఆడు కాదు. రేవంత్ రెడ్డి, నువ్వు ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే నువ్వే ఆ డేటా తీసుకొని రా. 48 నుంచి 50 మందిని మీరు చంపి దానికి తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వలేక, వివరణ ఇవ్వలేక, ఆ పిల్లలను కాపాడుకునే ప్రేమ, వాత్సల్యం అవి లేక మీరు ఉల్టా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది మీ చేతగానితనం. మీకు గద్దె దిగాలే. మీకు దమ్ముంటే ఆ విద్యాశాఖ ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఆ విద్యాశాఖ మాకు అప్పగించండి. బీఆర్ఎస్ పార్టీకి 2 నెలల్లో మొత్తం రిపేర్ చేసిస్తాం మేము. కానీ గతంలో కూడా ఇటువంటి ఫుడ్ పాయిజన్స్ జరిగినాయి గత 10 ఏళ్లలో కూడా. కానీ అవి ఎక్కడా కూడా సో యాదృచ్ఛంగా జరిగినాయి. కానీ ఈసారి మాత్రం వరుసగా ఫుడ్ పాయిజన్ అని కూడా ఏదో కావాలని చేసినట్టుగా జరుగుతూ ఉంది. 3 రోజుల వ్యవధిలో ఇది ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరుల కుట్ర అని చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరుల కుట్ర అయితే గత 1 సంవత్సరం నుండి 50 మంది పిల్లలు చనిపోయినరు. మరి ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ? ఎక్కడ పోయింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎక్కడ పోయినరు మినిస్టర్లు? ఎక్కడ పోయినరు? మరి చాలామంది ఉన్నారుగా ప్రిన్సిపల్స్, వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరి ఫోన్ కాల్స్ అవి ఇవి ఎవిడెన్స్ తీసి ముందరకు ఎందుకు పెట్టలేదు తెలంగాణ సమాజం ముందర? మీకు చేతగాక, ఈ స్కూళ్ళల్లో పర్యవేక్షణ చేతగాక, ఈ పిల్లల ప్రాణాలు దక్కించుకోవడం చేతగాక, ఈ పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇవ్వడం చేతగాక, వాళ్లకు సరి అయిన వైద్యం అందించడం చేతగాక ఇవన్నీ ప్రశ్నిస్తున్న కేటీఆర్ మీద, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద, మా అందరి మీద కూడా మరి నిందారోపణలు చేస్తున్నారు తప్ప ఇది వాస్తవం కాదని చెప్పి నేను చెప్తున్నాను. స్వెరో పేరిట 1000 కోట్ల స్కామ్ కూడా తెరలేపారు. స్వెరో అనేది కూడా కేవలం రాజకీయ భవిష్యత్తు కూడా ప్రైవేట్ సైన్యాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తయారు చేసుకుంటున్నారు. సో దీని ఎట్లా చూస్తారు? స్వెరో అనేది అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, రష్యా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు ఉన్నది. స్వెరో అనేది ఆ పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎక్కింది. నీ 1000 కోట్ల స్కాము అయితే నువ్వు చేయి కదా, పోలీసు వాళ్ళని పెట్టి ఆ 1000 కోట్లు ఎక్కడున్నాయి? 1000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? ఎవరి గుమ్మిలలు ఉన్నాయి, ఎవరి ఇళ్ళల్లో ఉన్నాయి, ఎవరి లాకర్లు ఉన్నాయి, మొత్తం తీసుకురా. ఎందుకు ఎవరు ఆపిను? నేను 1000 కోట్లు ఉంటే తీసుకురా కదా. ఓ కేసు రిజిస్టర్ చేయి, ఇన్వెస్టిగేషన్ చేయి. ఎక్కడెక్కడ ప్రవీణ్ కుమార్ ఏమేం చేసిండు, ప్రవీణ్ కుమార్ ఎవరెవరికి ఆ 1000 కోట్ల రూపాయలు వంచిండు అనేది మొత్తం కూడా క్లియర్గా తెలుస్తుంది. నీ దగ్గర రికార్డు ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నీ దగ్గరే ఉన్నది, విజిలెన్స్ నీ దగ్గరే ఉన్నది, ఆడిట్ నీ దగ్గరే ఉన్నది, ఏసీబీ నీ దగ్గరే ఉన్నది, పోలీస్ వ్యవస్థ నీ దగ్గర ఉన్నది, ఇంటెలిజెన్స్ నీ దగ్గర ఉన్నది. ఇన్ని వ్యవస్థలు పెట్టుకొని ఆ 3 మంత్రులను పంపించి నా మీద ఆరోపణలు చేయడం ఏందయ్యా? కేసు రిజిస్టర్ పోలీసులను మా ఇంటికి పంపి, నేను తప్పు చేసి ఉంటే జైలు పంపి. ఇప్పుడు మానవతరాయ్ లాంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అంటూ ఉన్నారు, లోకాయుక్తలో గతం కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగాల పేట భారీ మోసాలు చేసినని చెప్తా ఉన్నారు, ఎన్కౌంటర్లు అని చెప్పేసి ఇతరితర ఏవేవో చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారా ఈ వేదికగా? మానవతారాయి ఎర్రగడ్డలో ఉండాల్సిన పేషెంట్. అన్ఫార్చునేట్లీ అతను ఎక్కడో ఉస్మానియా క్యాంపస్లో తిరుగుతున్నాడు. ఉస్మానియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఉస్మానియా వైస్ ఛాన్సలర్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం గారికి, ఇలాంటి మానసిక రోగిని దయచేసి మీ దగ్గర రానివ్వకండి. అలాంటి మానసిక రోగులు చాలామంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మానసిక రోగులకు కేంద్రంగా మారింది. అందుకొరకే ఈరోజు తెలంగాణ ఇట్లా దాపురించింది. అది ఏ ఎంక్వైరీ చేసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధంగా 100%, 1000%. నేను రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య పథకం తీసుకున్న వ్యక్తిని, ఈ దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన వ్యక్తిని. నా పిల్లలను వదులుకొని 10 లక్షల మంది పిల్లలను నా పిల్లలు అనుకొని చదివించిన వ్యక్తిని. ఇప్పటికి కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు లేని వ్యక్తిని నేను. ఈ దేశం కోసం నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఆస్తులు, అంతస్తులు, ఇంతస్తులు వాటి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ బీర్లు, బిర్యానీలు, రేవులు, వీడియోలు చేసుడు,
అడ్డందిడ్డగా మాట్లాడడం, మహిళల మీద సభ్యత లేకుండా సంస్కారం కూడా లేకుండా మాట్లాడడం అలాంటిది మా రక్తంలో లేదండి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ విడిచిన బాణం, అందుకే కార్యదర్శిగా 8 ఏళ్ళు పనిచేసిండు. 3 ఏళ్ల సర్వీస్ ఉంటే 8 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ అయ్యారు? ప్రభుత్వ అధికారిగా పనిచేసిన కేసీఆర్ గారు అట్లా చాలామందికి ఆపర్చునిటీ ఇచ్చిండు. బాగా పనిచేసిన వాళ్ళకు చాలామందికి కేసీఆర్ గారు ఆపర్చునిటీ ఇచ్చిండు. నాకు ఇచ్చిండ్రు, అట్లా మస్తు మంది అధికారులు, వాళ్ళ పేర్లను అవసరం లేదు ఇక్కడ. నేను ఎవరు విడిచినా బాణం కాదండి. నేను ఒక ప్రభుత్వ అధికారిని 2021 వరకు. 2021 తర్వాత నాకు ప్రభుత్వం కన్నా రాజకీయాలు రావడం ఇష్టం అనిపించింది. అందుకొరకు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను ఆమె కొండా సురేఖ ఏమాత్రం మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాను. నన్ను ప్రభుత్వం తీసేసింది అన్నది. నేను స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన, నేను ప్రభుత్వం తీసేసింది ఆమె అంటున్నది. ఆమెకి ఏమన్నా తెలివి ఉన్నదానండి? ఈ మంత్రులకు ఏమన్నా అవగాహన ఉన్నదా? చదువుకొని రావాలిగా వచ్చేటప్పుడు కొంచెం. కొండా సురేఖ వ్యాఖ్యల మీద మీరు ఏమైనా పరువు నష్టం దావానో లీగల్గానే ఏమైనా నోటీసులు పంపించే అవకాశం ఉందా? కొండా సురేఖ మీద పరువు నష్టం దావా, లీగల్ నోటీసు వేసి నా విలువైన సమయాన్ని నేను వృధా చేసుకోలేదు. ఆ సమయాన్ని నేను తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడడం కోసం వాడతా. సార్, ఫైనల్గా బహిరంగ చర్చకు మీరు సిద్ధం? ఒకవేళ కాంగ్రెస్ నేతలు పిలిస్తే 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో పాటు అందరూ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి గన్ పార్క్ దగ్గర కూర్చుంటే నేను అన్ని రికార్డులు పట్టుకొని వస్తా. నేను ఎన్ని వేల కోట్లు చేసిన, ఆ ఎన్ని వేల కోట్ల వల్ల నేను తిన్న ఎన్ని వేల కోట్లు ఏంటి, అదేవిధంగా ఆమె వృధా చేసిందన్న కదా, నేను 99 కోట్లు వృధా చేసినట్టు ఆమెకి ఏ అధికారి ఇచ్చిండ్రో మరి నాకు తెలియదు. కానీ ఆ వృధా చేసిన 99 కోట్ల వల్ల ఎన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు పేదరికం వదిలి సరిహద్దులు దాటి డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఫైటర్ జెట్ పైలట్లు అయినరు, అమ్మాయిలు ఇవాళ ప్రభుత్వ అధికారులు అయినరు, లెక్చరర్లు అయినరు, ప్రొఫెసర్లు అయినరు. అవన్నీ కూడా రికార్డు పట్టుకుని ఆ పిల్లలందరినీ తీసుకొని వస్తా. అప్పుడు తెలుస్తుంది ఎవరు తిన్నారు, ఎవరు ఏం చేసినారని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో బహిరంగ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ విషయంలో పరువు నష్టం కావచ్చు, ఇతర ఏ యాక్టివిటీస్కు వెళ్ళి నేను సమయం వృధా చేసుకోను. సో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా పిల్లల్ని నేను చంపుకుంటానంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు. ప్రస్తుతం అయితే ఆ యొక్క ఇష్యూ స్టేట్ వైజ్గా చర్చనీయాంశంగా మారింది. ఫుడ్ పాయిజన్తో వరుసగా ఇక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. మరి మునుపెన్నడూ లేని విధంగా జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా కుట్ర కోణం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలో భాగస్వాములు అంటూ కాంగ్రెస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది, ఎటువంటి ఎంక్వైరీ జరగబోతుంది, సో అటు అధికార పార్టీ నుంచి ఎటువంటి రీకౌంటర్ రాబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, టిఆర్ఎస్ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.